అనవసరంగా తగాదాలు పెట్టేయాలని చూస్తున్నారు. తప్పనిసరిగా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ తో ఫైట్ చేసే కార్యకర్తలు జైళ్ల పాలైనరు. ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు నా మీద కేసులున్నాయి, కార్యకర్తల మీద కేసులున్నాయి, కానీ ఇప్పటిదాకా విత్డ్రా చేస్తలేరు. విత్డ్రా చేస్తే కార్యకర్తల మనోభావాలు వేరు. అదే మన ప్రభుత్వం వచ్చి కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నా. అంబేద్కర్ స్టాచ్యూ ఇవాళ కూడా ఏది గోషాబెల్స్ స్టేడియంలో పట్టుకున్నది. 5 ఏళ్ల నుంచి కేసులు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఓల్డ్ సిటీలో కూడా అంబేద్కర్ అభిమానులు ఉన్నారు, అక్కడ పెట్టాలనే ఆలోచన. గతంలో బట్టి విక్రమార్క నేను పోతే కేటీఆర్ అన్నాడు అక్కడనే పెడతా అన్నాడు, కానీ వేరే వాళ్ళ అడబ్బు విగ్రహం పెట్టిరు కాబట్టి నా విగ్రహం అక్కడనే పట్టుకున్నది. ఐ విల్ రిక్వెస్ట్ ది ఏఐసిసి సెక్రటరీ, Ambedkar still last 5 years in lockup. He should come out and put him in the old city statue, and even Asaduddin MIM in parliament he will say that Jai Bhim, Jai Bhim. He given 2 times as a mayor. That's way that also taken into consideration. And I will request, I hope నాకు కూడా అవకాశం ఉంటే నేనన్నా పెద్ద రాష్ట్రానికి ఉన్నా, మన ముగ్గురం బీసీలను కొట్లాడితే మళ్ళీ ఎవడో దొరకపోతాడు అని నేను సపోర్ట్ చేసిందా లేదా? ఏమై మహేష్ చేసిందా లేదా? అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆశీర్వాదం తీసుకో పూర్తిగా, ఎందుకంటే ఆయన కొన్ని తెలియక జరుగుతున్నాయి. మాది కూడా అప్పుడప్పుడు ఇను న్యాయం జరుగుతుంది, నీకు వ్యతిరేకం కాదు. నేను రాజశేఖర్ రెడ్డిని కూడా ఏది పిసిసి ప్రెసిడెంట్ చేసిన, సత్యనారాయణ చేసిన, అదేవిధంగా ఇవాళ నాకు చాలా సంతోషం ఉంది. చాలా దూరం తర్వాత మళ్ళా ఒక బీసీ నాయకత్వం వచ్చింది. రాహుల్ గాంధీ అదే అంటున్నాడు, బీసీలకు సరి అయిన న్యాయం జరగాలి. మా వాళ్ళు మోర్ దాన్ 50% ఉన్నారు. మొన్న ఎన్నికల్లో కూడా మా అందరం వేసినాం ఓట్లు. 6 డిక్లరేషన్ అంబేద్కర్ ఆలోచనను ప్రతి ఒక్కరు ఓటు వేసిండు కాబట్టి ఇవాళ ఎంపీలు అయినరు, ఎమ్మెల్యే అయినరు, మినిస్టర్లు అవుతున్నారు. రేవంత్ రెడ్డి తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఆలోచనను వీరు అసెంబ్లీలో బిల్లు పెట్టారు. బిల్లు పాస్ అయింది, 150 కోట్లు రిలీజ్ అయింది, కానీ ఇంతవరకు పని మొదలు పెట్టలేరు. దయచేసి రేవంత్ రెడ్డి గారు కులగానే మొదలు పెట్టి నీకు దండం పెడతారు. అన్ని పార్టీల అడుగుతున్నారు, అది చేస్తే రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం ఉంటుందని కోరుతూ మరొకసారి మహేష్ కుమార్ గారు గాడ్ బ్లెస్ యూ, మంచిగా పనిచేసి పేరు తెచ్చుకోమని కోరుతున్నా. జై తెలంగాణ, జై రాజీవ్ గాంధీ, జై రాహుల్ గాంధీ, జై సోనియా గాంధీ. నమస్కారం. ఇప్పుడు